సీక్వెల్స్ కు మామూలు క్రేజ్ లేదు. ఈ విషయం దర్శకులకు బాగా తెలుసు. అందుకే హనుమాన్ డైరెక్టర్ వెంటనే జై హనుమాన్ సీక్వెల్ అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పుడు ఈ సీక్వెల్ కు బ్రేక్ పడింది. వచ్చే ఏడాది కూడా జై హనుమాన్ రిలీజ్ కావటం లేదు. గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. తెలుగు సినిమా సంక్రాంతి సీజన్లోనే అత్యధిక వసూళ్లను కొల్లగొట్టింది. అలాంటి చిత్రానికి సీక్వెల్ అనగానే నిజానికి ఈ ఏడాది సంక్రాంతికి జై హనుమాన్ సీక్వెల్ రిలీజ్ చేయాలి. కానీ దర్శకుడు ప్రశాంత్ మాట తప్పాడు. గత ఏడాది హడావుడిగా జై హనుమాన్ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు ప్రశాంత్. హనుమాన్ పాత్రను కన్నడ హీరో రిషబ్ పోషిస్తున్నట్లు తెలిపాడు. కానీ ఇప్పటికీ రిషబ్ ఇంకా కాంతారా ప్రీక్వెల్ పనుల్లోనే బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదలవుతోంది. రిషబ్ కాంతారా ప్రీక్వెల్ తో లాక్ కావడంతో ప్రశాంత్ డైరెక్టర్ గా ప్రభాస్ తో మూవీ లాక్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఇదే సినిమాపై ఫోకస్ పెట్టబోతున్నాడు. హనుమాన్ సీక్వెల్ రిలీజ్ కావాలి అంటే ముందుగా ప్రశాంత్ మేకింగ్ లో ప్రభాస్ నటించే చిత్రం రిలీజ్ కావాల్సి ఉంటుంది. అప్పుడు జై హనుమాన్ రిలీజ్ కు మరో 2-3 ఏళ్లు సమయం పట్టినా ఆశ్చర్యం లేదు.